హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, అలైనర్ అనే కంపెనీ నుంచి రిమోట్ ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు ఇండియా రైటర్స్ అనే పొజిషన్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి రిమోట్ బేస్డ్ జాబ్. సో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి తెలుగులోనే ఉంటుంది మీకైతే జాబు. సో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం, జాబ్ డీటెయిల్స్లోకి. సో యువర్ డే టు డే evaluate AI generated writings based on rubrics assessing factuality, completeness, brevity, and grammatical correctness. Review the work of other human writers. Produce top tier original content in response to prompts. You create your own working hours depending on project length. సో ఇది ఏంటి అంటే ఏఐకి సంబంధించినటువంటి జాబు. సో లైక్ చాట్ జీపీటీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి గ్రామటికల్ మిస్టేక్స్. సో వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఏఐ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. సో వీళ్ళు ఏంటంటే తెలుగులో డిజైన్ చేస్తున్నారు. సో ఆ తెలుగులో డిజైన్ చేసినప్పుడు గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా మనం ఇచ్చే క్వశ్చన్స్కి మళ్ళీ మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా ఇస్తుందా లేదా తెలుగులో అనేది ఆ గ్రామటికల్ కరెక్ట్నెస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అదర్ హ్యూమన్ రైటర్స్తో కూడా కలిసి రివ్యూ చేయాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేస్డ్ ఆన్ రివ్యూకి సంబంధించింది. సో తెలుగు మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. సో గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చదవగలగాలి. సో దానికి సంబంధించినటువంటి జాబ్ ఇదైతే. సో అబౌట్ యూ అని అడుగుతున్నారు. సో మీరు వచ్చేసి ఓన్ వర్కింగ్ అవర్స్లో కూడా మీకు వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అబౌట్ యూ ఎన్రోల్డ్ హ్యావ్ ఎ కంప్లీటెడ్ అండ్ అసోసియేట్స్ డిగ్రీ. సో మీకు ఒక డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ స్ట్రీమ్ డిగ్రీలో ఏది చదివినా పర్లేదు అని చెప్తున్నారు. నేటివ్ లెవెల్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు. సో తెలుగులో మంచి ప్రొఫిషియన్సీ, మంచి ఫ్లూయెంట్గా ఉండాలి, ప్రొఫిషియన్సీ అని చెప్తున్నారు తెలుగులో. సో తెలుగు చక్కగా వచ్చి ఉంటే చాలా అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. పొసెసెస్ ఏ స్ట్రాంగ్ రైటింగ్ స్టైల్ విత్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ స్కిల్స్. అలాగే ఇంగ్లీష్లో కూడా ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ స్పెల్లింగ్. సో ఇంగ్లీష్లో కూడా మంచి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చదవగలిగే స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో హ్యావ్ ఎ క్రిటికల్ ఐ అండ్ ద ఎబిలిటీ టు క్లియర్లీ articulate the strengths and weakness of written text. Professional writing experience as a researcher, journalist, technical writer, editor or similar roles. Interest in AI and machine learning concepts. సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే రైటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, రీసెర్చర్గా వర్క్ చేసిన వాళ్ళు కానీ, జర్నలిస్ట్గా వర్క్ చేసిన వాళ్ళు కానీ, టెక్నికల్ రైటర్గా లేదా ఎడిటర్గా లేదా సిమిలర్ జాబ్స్ అట్లాంటివి ఎవరైనా వర్క్ చేసి అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో వాళ్ళకి అలాగే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇలాంటి క్వాలిటీస్ ఏమున్నా కూడా మీరైతే ఈ జాబ్ని అయితే అస్సలు వదులుకోకండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది. సో పే రేంజ్ ఎలా ఉంటుందంటే మీకు పర్ అవర్కి $15 నుంచి $60 వరకు అయితే పే చేస్తున్నారు. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ శాలరీ అని చెప్పొచ్చు. పర్ అవర్కి $15 నుంచి $60. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డాలర్కి 80 రూపీస్ అనుకోండి. $60 అంటే 6 అయితే 48. సో 480 రూపీస్ అయితే మీకు పర్ అవర్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది ఇక్కడ అప్లై నవ్వని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్లో అప్లై నవ్వని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. సో తెలుగు లాంగ్వేజ్ మీద మంచి స్కిల్స్ ఉంటే, అలాగే ఇంగ్లీష్ మీద కూడా కొంచెం మంచి ఫ్లూయెంట్గా ఉంటే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.